హాయ్ అండి. ఇంకొక హలో. 3 ఆల్మోస్ట్ కిలోమీటర్స్ మనం అలా రీచ్ ఉంటుంది ఇక్కడ అయిపోయాము. నుంచి. ఇది లాస్ట్ 5 కిలోమీటర్స్ ట్రెక్‌లో రోడ్స్ ఇలా ఉన్నాయన్నమాట. అసలు నేనేం చెప్పనక్కర్లేదు వెదర్ గురించి. మీకే అర్థమైపోతుంది. జస్ట్ 100 మీటర్స్‌లో ఉన్న వాళ్ళు గూడా ప్రాపర్‌గా కనిపించట్లేదు. అంత కూల్‌గా వర్షము, ఫాగ్ అంతా మిక్స్ అయ్యి అలా ఉందన్నమాట. దిగేవాళ్ళు దిగుతున్నారు. గోడ మీద ఎళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. పిట్టు మీద ఎళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. చూడండి ఎన్ని గుర్రాలు దిగుతున్నాయో వరుసగా. పాపం మనం దిగాక వాటికి రెస్ట్ ఇవ్వట్లేదండి. మళ్ళీ వెంటనే ఎవరు దొరుకుతారా అని చూస్తున్నారు. రోజుకి 2 ట్రిప్పులేస్తారంట వాళ్ళు. ఇక్కడే మనని ఆపేస్తారు. ఇక్కడ అన్ని గుర్రాలు ఆగిపోయి ఉన్నాయి కదా! ఈ స్పాట్‌లోనే గుర్రాలు ఆపేస్తారు. డోలీ అయితేనేమో టెంపుల్ దాకా ఎళ్ళిపోతుంది. పిట్టు ఇక్కడ ఆపేస్తారు. ముందే మనం ప్రాపర్‌గా మాట్లాడుకుంటే టెంపుల్ వరకి డ్రాప్ చేస్తారు. డోలీ, పిట్టు 2 ఏదైనా. గుర్రాలు మాత్రం ఇక్కడే ఆగిపోతాయి. ఎందుకు అంటే గవర్నమెంట్ ఇక్కడి వరకే పర్మిషన్ ఇచ్చిందంట. రిమైనింగ్ 2 కిలోమీటర్స్ మనకి గుర్రాలు ఎలో లేదు. మళ్ళీ నా ట్రెక్కింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈ 2 కిలోమీటర్స్ రోడ్ చాలా ఫ్లాట్‌గానే ఉంటుంది. ఏ ప్రాబ్లమ్ ఉండదు. మనం ఈ 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్‌లో మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయకుండా ఒక మంచి హోటల్ చూసుకొని, అక్కడ ఏదైనా తింటే బెటర్. తిని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని, అప్పుడు స్టార్ట్ అవుతే కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది. ఈజీగా వెళ్ళిపోగలుగుతాము. ఆక్సిజన్ చాలా తక్కువుందండి ఇక్కడ. బీ కేర్‌ఫుల్. ఎలాగో రిటర్న్ తీసుకుంటారు కాబట్టి ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి మనం బై చేసి పెట్టుకోవడమే బెటర్ అనమాట. మళ్ళీ అక్కడ ఏదైనా సడెన్‌గా అవుతే ఎవ్వరు ఉండరండి. మన సేఫ్‌లో మనమే ఉండాలి. మళ్ళీ రిటర్న్ ఇస్తే ఎలాగో 300 ఇస్తారు కాబట్టి సో, బెటర్ ప్రతి ఒక్కళ్ళు ఆక్సిజన్‌ని ఆ సిలిండర్స్ క్యారీ చేయండి. పెద్ద బరువేముండదు. హాఫ్ లీటర్ బాటిల్ ఎంతుంటుందో అంతే ఉంటుంది. ఈ 2 కిలోమీటర్స్ కూడా నేను నడవలేను బాబోయ్ అనే వాళ్ళ కోసం ఇక్కడ పిట్టూస్ అవైలబుల్‌గా ఉంటాయి. మన వెయిట్‌ని బట్టి వాళ్ళు చార్జ్ చేస్తారు. మీరు నార్మల్‌గా ఒక 50, 60 వెయిట్ ఉంటే ఒక ₹600 చార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు అబోవ్ 70 ఉంటే ఒక 700, అబోవ్ 80 ఉంటే 900 అలా బార్గెయిన్ చేసిన వాళ్ళైతే అందరూ అదే ప్రైస్‌లోనే ఎళ్లారు. అంతకు మించి ఎక్కువైతే పెట్టలేదు. వాళ్ళు మాత్రం అడుగుతారండి. 1200, 1500 అట్లా డిఫరెంట్‌గా అడుగుతారు. మనం బార్గెయిన్ చేసి వెళ్ళాలి. రోడ్స్ అయితే బానే ఉన్నాయి. ఫ్లాట్‌గానే ఉంటది. స్లోప్ ఏముండదు. హ్యాపీగా ఎళ్ళొచ్చు వెళ్ళాలనుకునే వాళ్ళు. వెళ్ళలేని వాళ్ళ కోసం మాత్రమే ఆప్షన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి నేనిక్కడ మీకు చెప్తున్నాను. ఇక్కడ కనిపించేవన్నీ కూడా ఫుడ్ స్టాల్సే. మీకు ప్లెయిన్ మ్యాగీ ఇక్కడ మనకు ₹5కి దొరికే మ్యాగీ అక్కడ పైన ₹80 ఉంటుంది. ఓన్లీ ప్లెయిన్ మ్యాగీ. అదే మీకు దాంట్లో కూరగాయలు అన్ని వెజిటబుల్స్ కావాలి అంటే అది ఒక 120 ఏమో ఉంటుంది. వాటర్ బాటిల్ అయితే ₹100 అండి. ఎందుకంటే వాళ్ళు గూడా సీతాపూర్ కింద నుంచి 20 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకొని ఈ సామానంతా గుర్రాల మీద పైకి తీసుకొస్తారు. సో, వాళ్ళు చార్జ్ చేసేది చాలా రీజనబుల్ అండి. ఎందుకంటే చాలా టఫ్ అంత సామాను తీసుకొని రావడం పైకి. ఈ ట్రెక్కింగ్‌లో మా షూ మొత్తం తడిచిపోయాయి. సో, మేమక్కడ చెప్పులు కొనుక్కున్నాము. ఈ షాప్స్‌లలోనే ₹250కే దొరికాయి. మన రెగ్యులర్‌గా వేసుకునే చెప్పులు. ఓకే. నాట్ బ్యాడ్. మేమింక అక్కడ అంతా అవే యేసుకొని తిరిగామనమాట. ఇక్కడ కనిపించే టెంట్స్ అన్నీ కూడా మనకి రెంట్‌కిస్తారంట. రూమ్స్ వచ్చేసి మనకు ఫిబ్రవరి నుంచి మే టైంలో ఒక రూమ్‌లో 4 మెంబర్స్ పడుకోవచ్చు. 2 పెద్ద బెడ్స్ వస్తాయి. దానికి 20,000-25,000 ఉంటుందంట రెంట్. వీటికైతేనేమో ఒక 2,000 ఆ రేంజ్‌లో వస్తాయని అన్నారు మరి. అన్ వర్షాకాలంలో ఇంత వర్షం పడేటప్పుడు ఆ టెంట్స్ ఎంతవరకి సేఫ్ అని నాకైతే తెలీదు. మేమైతే రూమ్‌లోనే స్టే చేసాము. మేము తీసుకున్న రూమ్ ఆల్రెడీ మా ట్రావెల్ వాళ్ళు బుక్ చేశారు. మేము వాళ్ళని కింద ఓనర్‌ని అడిగితే తను ₹8,000 చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రెజెంట్ 4 మెంబర్స్ పడుకోవచ్చు. దాంట్లోనే బెడ్‌షీట్, టవల్స్ అవి ఉంటాయి. టవల్స్ అస్సలు యూజ్ చేయకండి. వెరీ బ్యాడ్. ఇదంతా కూడా టెంట్ కాలనీ. ఈ టెంట్స్ మనకి ఆన్‌లైన్‌లో గూడా దొరుకుతాయంట. మనం అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకొని రావచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఒక బేస్ క్యాంప్ ఉంది. అక్కడ కనుక్కొని మనం ఎక్కడ ఉండాలి అనేది వాళ్ళు చెప్తారు. అక్కడ కనుక్కోవాలి డీటెయిల్స్ అనేది. వెదర్ అయితే చాలా కూల్ ఉంది. చాలా అంటే చాలా. ఎట్లా అంటే మన నెయిల్స్ బ్లూ కలర్ అయిపోతాయి. మనమేమి షెటర్స్, కోట్స్, ఓవర్ కోట్స్ అలాంటివి వేసుకోకపోతే. షెటర్స్ అయితే యూజ్‌ఫుల్ కాదండి. ఎందుకంటే ఆల్రెడీ వర్షం పడుతుంది కాబట్టి. సో, ఓవర్ కోట్స్ అయితే బెటర్. చాలా చలి ఉంది. బయటికెళ్ళలేము, లోపల ఉండలేము. ఎందుకంటే రూమ్‌లో ఉన్నా, బయటున్నా ఒకటే. అంత చలి ఉంది. అక్కడ రూమ్స్‌లలో ఫ్యాన్స్ అస్సలుండవు. ఆల్రెడీ ఆ చలికి మనం వణికిపోతూ ఉంటాము. బెడ్‌షీట్స్ ఇస్తారు. అవి కొంతవరకే ఆపుతున్నాయి. అంటే చాలా
మందం బెడ్‌షీట్స్ ఇస్తారు వాళ్ళు. ఏంటంటే మన దగ్గర రగ్గులు అంటారు కదా! అలాంటివి. బట్ అవి గూడా సరిపోవు. మేమైతే రూమ్ హీటర్ తీసుకున్నాము. ఆ రూమ్ హీటర్ గూడా కొంతవరకే ఆపింది. అంటే అంత చలి ఉందనమాట అక్కడ. ఆహ్, నేను రూమ్ హీటర్ ఎక్కువ వాడొద్దని జెప్పారు. రూ. 1000 అని జెప్పారనమాట పర్ డేకి. అయినా గూడా తీసుకున్నాము. బట్ అవి కూడా కంట్రోల్ చేయలేకపోయాయి మమ్మల్ని. అంత చలి అనమాట. ఎంత వెచ్చగా అలా ఏం లేదు రూమ్ హీటర్ వల్ల. మనం చలితో వణుకుతూనే ఉంటాము. అంత చలుంటుంది పైన. ఎందుకు అంటే మనం ఆల్మోస్ట్ 11,000 ఫీట్ పైకొచ్చామండి సముద్ర మట్టం నుంచి. కేదార్‌నాథ్ అనేది 11,000 ఫీట్ హైట్‌లో ఉంటుంది. ఆ హైట్‌లో మనకు ఫాగ్, వర్షము కంటిన్యూగా ఉంటాయి కాబట్టి మరి అంత చలుందేమో అనుకుంటున్నాను నేను. మనము కింద హెలీప్యాడ్ సర్వీస్ తీసుకుంటే ఇక్కడే డ్రాప్ ఇస్తారు. ఇక్కడ నుంచి మనకు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది టెంపుల్ అనేది. చాలా చోట్లల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అరేంజ్ చేశారు. వెదర్ కండిషన్స్ ఏమన్నా బాగోకున్నా గూడా. ఆల్మోస్ట్ 5, 6 ప్లేసెస్‌లో చూసాం మేము హెలీప్యాడ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ అనేది. ఆల్మోస్ట్ 15 డేస్ నుంచి హెలీప్యాడ్ యూజ్ చేయట్లేదంట బికాస్ ఆఫ్ వెదర్ కండిషన్స్. ఇప్పుడు గూడా మేమెళ్ళిన రోజు గూడా సర్వీస్ లేదు. మేమెళ్ళిన నెక్స్ట్ డే సర్వీస్ ఉందన్నారు. బట్ ఆ రోజు గూడా వెదర్ బాలేదు కాబట్టి యూజ్ చేయలేదు. నంబర్ ఆఫ్ టెంట్స్ ఉన్నాయి. మేబీ ఇవన్నీ ఫిబ్రవరి టు మే ఆ టైంలో బాగా యూజ్‌ఫుల్‌గా ఉండుంటాయి. అందరికీ అంత బడ్జెట్ పెట్టి రూమ్స్ తీసుకోవడం కష్టం కాబట్టి, టెంట్స్ బడ్జెట్‌లో వస్తున్నాయి కాబట్టి, మేబీ ఇవి చాలా యూజ్‌ఫుల్‌గా ఉండొచ్చు ఆ టైంలో. ఇక్కడ మొత్తం నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాతో పాటు వచ్చిన 20 మెంబర్స్ ఎవ్వరూ లేరు. కొంతమంది డోలేలో ఎళ్లారు. కొంతమంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా వచ్చారు. కొంతమంది ఒక ముగ్గురు మాత్రమే నడుచుకుంటూ వచ్చారు. మళ్ళీ నడుచుకుంటూ దిగారు. రిమైనింగ్ అందరూ ఏదో ఒక సెకండ్ ఆప్షన్ పెట్టుకొని ఎళ్ళామనమాట. ఇక్కడ లెఫ్ట్‌కి కనిపించే దగ్గర ఫ్రీ దర్శనం కోసం అందరూ రిజిస్టర్ చేసుకుంటున్నారు. వాళ్ళకొక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ చూపిస్తేనే లోపల దర్శనంకి ఎలో చేస్తారు. బట్ మేము ఒకసారి ఎళ్ళాము ఫ్రీగానే. స్లిప్ ఏం చూపించలేదు. వాళ్ళకు రూ. 100 ఇస్తే పంపించారు. నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం వీఐపీ దర్శనం చేసుకున్నాము. స్పర్శ దర్శనం విత్ పూజ అదంతా. ఈ బ్రిడ్జ్ దాటేసామంటే ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. ఎక్కడ చూసినా వాటరే అండి. వాటర్ డైరెక్ట్‌గా పట్టుకొని తాగండి. ఎంత బాగున్నాయంటే సూపర్ స్వీట్. కెమెరా లెన్సెస్‌కి ఫాగ్ వచ్చేసి నీట్‌గా రాలేదు కొన్ని చోట్లల వీడియోస్ అవి. అలా బ్లర్‌గానే వస్తూ ఉండే. ఎవ్రీ మినిట్ మనం అది ఫాగ్ క్లియర్ చేసుకుంటూ వీడియోస్, ఫోటోస్ దిగాల్సొస్తుంది. ఫైనల్లీ ఈ 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ గూడా సక్సెస్‌ఫుల్‌గా చేసేసాను నేను. ఇక్కడ ఇప్పుడు మీకొక స్టెప్స్ కనిపిస్తాయి. ఆ స్టెప్స్ ఎక్కేసామంటే ఒక పెద్ద ఓం సింబల్ వస్తుంది. ఆ ఓం సింబల్ నుంచి బ్యాక్ సైడ్ ఒక 200-300 మీటర్స్‌లో మనకి కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం టెంపుల్ అనేది ఉంటుంది. ఇక్కడ చలి చాలా అంటే చాలా ఉంటుంది. ఆస్మా పేషెంట్స్ ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు ప్రిపేర్‌గా ఉండండి. మీరు అన్ని ఓవర్ కోట్స్, షెటర్స్ కానీ, కుల్లా కానీ, హ్యాండ్ గ్లౌజెస్ కానీ, సాక్స్ కానీ అన్నీ వేసుకొని రెడీగా ప్రిపేర్డ్‌గా ఉండండి. ఇక్కడ చలి తట్టుకోవడం అస్సలు పాసిబుల్ కాదు. అంత కూల్ ఉంటుంది వెదర్. ఇదంతా టెంపుల్ అట్మాస్ఫియర్. టెంపుల్ ముందు ఒక 200 మీటర్స్ వరకి షాప్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడంతా ఇలా ఉంటుంది. ప్రతీదీ దొరుకుతుందండి. మెడిసిన్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది. బట్ మనం క్యారీ చేసుకుంటేనే సేఫ్‌లో ఉంటాము. అలాగే మాకిచ్చిన రూమ్ వచ్చేసి ఇది. ఆ ఓం సింబల్‌కి ఎగ్జాక్ట్ లెఫ్ట్‌లో ఉంటుంది. టెంపుల్‌కి ఒక 200 మీటర్స్‌లో ఉంటుంది. దీంట్లోనే 25,000, 20,000 పెట్టారంట. ఫిబ్రవరి నుంచి మే ఆ టైంలో. ప్రెజెంట్ 8,000 రెంట్. మరి మమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళకి ఎంత పడుతుందో మాకు తెలీదు. లోపల టెంపుల్‌లో కెమెరాస్ నాట్ అలౌడ్. ఫోన్ తీసుకెళ్ళొచ్చు గానీ వీడియో తీయకూడదు. తీసుకుంటే ఫోన్ గూడా పడేస్తున్నారు. అండ్ ఇప్పుడు నేను తీసిందేమో సైడ్‌కో చిన్న టెంపుల్ ఉంటుంది. దాంట్లో ఉన్న శివలింగాన్ని తీశాను. ఇక్కడ ఈవినింగ్ జరిగే గంగా హారతిలో క్రౌడ్ బానే ఉంది. గంగా హారతి జరుగుతూ ఉంది. మేము దానికోసమనే ఎళ్ళాము. నైట్ టైమ్ వ్యూ అండి ఇది. టెంపుల్ వర్షం అప్పుడే ఆగిపోయింది కొంచెం. ఇది వచ్చేసి భీమశిల ప్లస్ కేదార్‌నాథ్ టెంపుల్ 2 అనమాట. భీమశిల ఏంటంటే 2013లో దారిదేవి విగ్రహం కదిలించినప్పుడు వచ్చిన వరదలకు టెంపుల్ మునిగిపోయే సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడు భీముడే ఈ శిలని అక్కడ పంపించినట్టుగా ఆ శిల ఎగ్జాక్ట్ టెంపుల్‌కి అడ్డంగా పడుతుంది. నీళ్ళనేవి స్ప్లిట్ అయిపోయి టెంపుల్ సేఫ్‌లో ఉంది అని అక్కడ ఒక స్టోరీ అయితే చెప్తున్నారు.
టెంపుల్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సేఫ్‌గా ఉన్నారట. బయట వాళ్ళు మాత్రం చనిపోయారని అనుండే. గంగా హారతి ఏదో మొక్కుబడిగా ఒక పావుగంట, 20 నిమిషాలు అలా కాకుండా ఒక 1 అవర్ చేశారు. లేట్‌గా వచ్చిన వాళ్ళు కూడా అందుకుంటారు. అంటే ఒకే సాంగ్‌ని రిపీట్ చేస్తూ వస్తున్నారు. లోపల డిఫరెంట్‌గా పూజ చేస్తున్నారనమాట. దేవుడికి హారతి ఇచ్చి మళ్ళీ బయట కూడా హారతి ఇవ్వడం అలా చేశారు. మార్నింగ్ మేము వెళ్ళినప్పుడు ఫాగ్ అంతా పోయింది. వర్షం అంతా పోయింది. చాలా నీట్‌గా పిక్స్ వచ్చాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఇంకా చెప్పడానికైతే ఏం లేదు. ఆల్మోస్ట్ వెదర్ కండిషన్స్ అన్నీ చెప్పేసాను గదా! ఫుడ్ ఒకటి. ఫుడ్ అయితే మరీ ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఒకవేళ మాకు టేస్టీగా కావాలంటే ఇంటి దగ్గర నుంచి పచ్చళ్ళు సంథింగ్ అలాంటివి ఏమన్నా క్యారీ చేసుకోండి. రైస్ అయితే దొరుకుతుంది. ప్రతి దగ్గర మనకి రైస్‌తో పాటు రోటీ గూడా ఇస్తారు. పికిల్ మనకి రైస్‌కి, రోటీకి రెండిటికి యూజ్ అవుతుంది కాబట్టి తినొచ్చు హ్యాపీగా. అదర్‌వైజ్ ఎక్కువ టేస్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో, ఇవండి విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను గంగా హారతి, టెంపుల్ మార్నింగ్ వ్యూ ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ. హర్ హర్ మహాదేవ్. సైన్ ఔట్.